ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఈరోజు ఏంటి కంటెంట్ అంటే, మీ పర్సన్ యొక్క వాళ్ళ సైడ్ ఉండే బంధువులు కావచ్చు, వాళ్ళ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ యొక్క పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, మీ పర్సన్ సైడ్ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్ మీ మీద పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. మనసులో మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి. మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనసులో అనుకోండి. సో ఏమొస్తుంది అనేది చూద్దాం. ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ కరెంట్ థాట్స్, కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ప్లీజ్ డివైన్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. మంచి మెసేజ్ని పంపించండి. ఈ వీడియో మీకు రెజనేట్ కావాలి అంటే మీరేం చేయాలి, మీరు ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అలాగే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూద్దాం మొదటి కార్డు ఏమొచ్చిందనేది చూద్దాం. హెర్మెట్. సో వాళ్ళు మీ గురించి ఏదో ఒక విధమైన డిప్రెషన్లో ఉన్నారండి. మీరంటే వాళ్ళకి పెద్దగా ఇష్టం లేదు, ఏదో ఒక రకమైన అన్సాటిస్ఫాక్షన్. వాళ్ళు ఏదో ఊహించుకున్నారు, కానీ జరిగిండేది వేరొకటి. వాళ్ళు ఎవరినో తేవాలని అనుకున్నారు, కానీ అక్కడ జరిగిండేది ఇంకొకటి జరిగింది. సో వాళ్ళు అనుకుండేది ఒకటి, జరిగింది ఒకటి అని ఒక రకమైన డిప్రెషన్లో, ఒక రకమైన బాధలో, ఒక రకమైన వేదాంత ధోరణి అంటారు కదా, మనం అనుకున్నవన్నీ జరుగుతాయా, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తెలుస్తాడు, దేవుడు ఒకటి చేస్తాడు. సో మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అనేసి వాళ్ళు ఒక రకమైన ఆధ్యాత్మికమైన ధోరణిలోకి వెళ్ళిపోయినారు. అంటే మీ గురించి అంత పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి. ఆలోచనలు కూడా మీరు ఏది చేసినా కూడా వాళ్ళు అది తప్పుగానే కనిపిస్తుంది, మీరు ఏది మాట్లాడినా తప్పుగానే కనిపిస్తుంది. ఎందుకు ఇలా అవుతోంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు మా ఇంటికి వచ్చి ఇలా చేస్తోంది, లేకపోతే చేస్తున్నాడు అంటే వాళ్ళకి మీరు పూర్తిగా నచ్చలేదు. నచ్చనప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం మంచిగా ఉన్నా కూడా చెడ్డనే కనిపిస్తుంది. మనం ఎంత మంచిగా వాళ్ళతో మాట్లాడాలని అనుకున్నా అక్కడ చెడ్డగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు కదా, వాళ్ళ మైండ్లో మీరు లేరు, మీ గురించి వాళ్ళు అసలు ఆలోచించలేదు. వాళ్ళ మైండ్లో ఇంకొకరు ఉన్నారు, కాబట్టి వాళ్ళ మైండ్లో ఉండే వాళ్ళు నచ్చుతారు, మీరు నచ్చలేదు. సో ఆ విధంగా మీరు ఎంత చేసినా, మీరు వాళ్ళని ఎంత మెప్పించాలని చూసినా కూడా అది జరగదు. అంటే ఎంత మెప్పించాలని చూసినా వాళ్ళు మెచ్చుకోరు మిమ్మల్ని. ఏదో ఒక మాటల్లో అనేదానికే ఉంటారు. అంటే కామ్గా ఉండే ఏదో సైలెంట్ యుద్ధం అంటారు చూడండి, అలా సైలెంట్గా ఉండే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అంటే మీతో గొడవ పెట్టుకోరు, మీతో కొట్లాడడం కానీ, మిమ్మల్ని తిట్టడం కానీ, మిమ్మల్ని గట్టిగా మాట్లాడడం కానీ చేయరు, కానీ వెనక వాళ్ళు చేసేవి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కామ్గా ఉండే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి ఆలోచనలు వాళ్ళకున్నాయి. కానీలే వస్తే ఏమవుతుందిలే, మనం చేసే పని మనం చేద్దాం, మన ఇంటికి వచ్చినంత మాత్రాన మనం మెచ్చుకోవాలని లేదు, మనం ఒప్పుకోవాలని లేదు కదా, కానీ మనం చేసేది మనం చేద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అటువంటి థింకింగ్ ఉంది, అటువంటి ఎనర్జీస్ ఉన్నాయి వాళ్ళ కరెంట్ థాట్స్ వాళ్ళవి ఆ విధంగా మీ గురించి అనుకుంటున్నారు. ఇంకోటి చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే మీ పర్సన్ వాళ్ళ సైడ్ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, అంటే ఏమనుకుంటున్నారంటే మీరు ఎంతవరకు వాళ్ళ ఇంట్లో కలిసిపోతారు,
మీరు కలిసిపోతే వాళ్ళకి సంతోషమే. కానీ కలిసిపోకుండా గలాటలు చేస్తే ఏదైనా గలాటలు పెట్టుకుంటారేమో, గలాటలు పెట్టుకుంటారు. అంటే ఆహ్, అందరితోనూ మంచిగా ఉండాలి. మీరందరితోనూ బాగా కలిసిపోవాలి. గలాటలు పెట్టుకోకూడదు. ప్రేమగా అందరితోనూ బాగా ఉండాలి. అందరినీ ప్రేమగా చూసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎంత మిమ్మల్ని గదమాయించినా, వాళ్ళు ఎంత మిమ్మల్ని మీ గురించి పక్కన వాళ్ళకి చెప్పినా, మీ గురించి ఏదైనా కంప్లైంట్ చేసినా, మీరు అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకున్నా కూడా మీరు అడ్జస్ట్ అయిపోయి వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారంటే, ఒక అమ్మలాగా మీరు అందరినీ చూసుకోవాలి. కానీ వాళ్ళు మాత్రం ఒక అమ్మలాగా, ఒక బిడ్డలాగా వాళ్ళని చూసుకోవాలి. కానీ వాళ్ళు మాత్రం అమ్మలాగా మిమ్మల్ని చూసుకునేది ఏమి ఉండదు. కానీ మీరు మాత్రం వాళ్ళతో కలిసిపోవాలి. వాళ్ళు కలవకపోయినా మీరు మాత్రం వాళ్ళతో కలిసిపోవాలి. సో మంచిగా మా ఇంట్లో కలిసిపోవాలి. మేము ఏదన్నా కూడా ఆ మాటలకి పట్టించుకోకూడదు. మేము అరిచినా ఏదైనా అన్నా కూడా, ఒక మాట అన్నా, ఒక ఏటి వేసినా, ఒక దెబ్బ వేసినా కూడా ప్రేమగా అన్నీ దులుపుకొని వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళతో గొడవ పడకూడదు. అంత ప్రేమగా ఉండాలి మీరు వాళ్ళతో. లేకపోతే మీ గురించి ఇంకా చిలువలు పలువలుగా చేసి అందరితో చెప్పడము, మీరు సరిగా లేరని, మీరు సరిగా మాట్లాడరని, మీరు సరిగా పనులు చేయడం లేదని, వాళ్ళతో మంచిగా ఉండడం లేదని, వాళ్ళని సరిగా చూసుకోవడం లేదని, ఇవన్నీ కూడా వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. చేయడానికే ఉన్నారు వాళ్ళు. సో మీరు మంచిగా ప్రేమగా ఉండాలి వాళ్ళతో, మంచిగా వాళ్ళని చూసుకోవాలి అనే థింకింగ్లోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ప్రజెంట్ ఎనర్జీస్ వాళ్ళవి ఎలా ఉన్నాయంటే, మీరు బాగుండాలి అంతే, మీరు మంచిగా ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు ఎలా మీతో ఎలా ఉన్నా, వాళ్ళు మీతో గొడవ పడినా, మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని అరిచినా అన్నీ కూడా మీరు ఏవి కూడా పట్టించుకోకుండా, మనసుకు తీసుకోకుండా కలిసిపోవాలి. వాళ్ళతో మంచిగా ప్రేమగా ఉండాలి. వాళ్ళకు ప్రేమను పంచాలి. ప్రేమగా వాళ్ళతో ఉండాలి, ప్రేమగా చూసుకోవాలి వాళ్ళను అని వాళ్ళు థింక్ చేస్తున్నారు ఇక్కడ. ఎలాంటి ఆలోచనలు ఉంటాయి చూడండి. అంటే మనము ఎలా ఉన్నా సరే, మన ఇంటికి వచ్చిన వాళ్ళు కావచ్చు, మన పిల్లల్ని చేసుకునే వాళ్ళు మాత్రం మనతో బాగా ఉండాలి. మనం ఎలా ఉన్నా సరే అనే థింకింగ్లో ఉన్నారు కొంతమంది. ద ఎంపరర్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీ గురించి మీకు చాలా గర్వం ఉంది, చాలా ఎక్కువగా, అంటే నేనే గ్రేటు అనే మనస్తత్వంతో ఉన్నారు. సో మా ఇంటికి వచ్చిన తర్వాత అణిగి ఉండాలి, కానీ మేమే గ్రేట్ అని గర్వపడుతున్నారు, చాలా గర్వపడుతున్నారు. ఆ గర్వం అణచాలి వీళ్ళకి, ఆ గర్వం అనేది లేకుండా చేయాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే మీ గురించి, అంటే మీరే గ్రేట్, ఆ ఇంటికి మహారాణి మీరే, ఆ ఇంటికి మహారాజు మీరే అని మీరు థింక్ చేస్తున్నారు. సో ఆ థింకింగ్ని వాళ్ళు కట్ చేయాలి. అలాంటి థింకింగ్తో గర్వపడుతోంది, లేకపోతే గర్వపడుతున్నాడు. సో వీళ్ళ థింకింగ్, వీళ్ళ గర్వం అణచాలి. వీళ్ళకి ఏమంత గర్వము, ఏం చూసుకున్నంత గర్వము, ఇంట్లో పెరిగిన వాతావరణం అదంతా చూసుకుంటే కూడా దానికన్నా కూడా ఏమీ పెద్దగా అంతగా ఏం లేదు, అయినా కూడా గర్వపడుతున్నారు. గర్వం ఎక్కువ ఉంది, నేనే రాజు, నేను ఎంపరర్ని అని విర్రవీగుతున్నారు అనేసి వాళ్ళు కొంచెము ఆలోచిస్తున్నారు. ఇంకొంతమంది అయితే మేమే ఇంటికి రాజులం, మహారాణులం, కాబట్టి మేము చెప్పినట్లు మీరు వినాలి అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అంటే మేము చెప్పినట్టే వీళ్ళు వినాలి, అనవసరంగా అతిపెత్తనం చేయకూడదు అనేసి, మీకు స్వేచ్ఛ లేకుండా, మీకు ఇండిపెండెంట్గా ఉండడానికి లేకుండా, ఇండిపెండెన్స్ లేదు, స్వాతంత్రం లేదు మీకు ఆ ఇంట్లో. సో ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మేము చెప్పినట్లే వినాలి, మా ఇంటికి వచ్చిన తర్వాత మేము చెప్పినట్టు వినాలి, మేము ఏది చెప్తామో అదే చేయాలి అని అనుకుంటున్నారు. మీరు కొంచెం ఏదైనా ఎదిరిస్తే అప్పుడే మీకు మంచిగా ఉంటూనే శిక్షలు విధిస్తారు వాళ్ళు. ఆ విధంగా ఉన్నారు అనే, ఆ విధంగా వాళ్ళ థింకింగ్ ఉంది. అంటే మంచిగా ఉంటారు, మీకు చేసేది చేస్తారు, మీతో పనులు చేయించుకుంటారు, మీతో మిమ్మల్ని అనేది అంటారు. సో ఆ విధమైన మెంటాలిటీతో ఉన్నారు వాళ్ళు. అంటే మేమే ఈ ఇంటికి మహారాజులం, మగ మహారాజులం, లేకపోతే మేమే మహారాణులం, కాబట్టి మేము చెప్పినట్టు వినాలి, అంతేగాని నిన్న లేక మొన్న వచ్చి నాదే ఇండ్లు, నాదే పెత్తనం అంటే కాదు, మేము చెప్పినట్టు వినాలి అని. రిలేటివ్స్ కావచ్చు, ఏదైనా మాట్లాడితేనే అప్పుడే ఏదో ఒకటి అనుకోవడం, కానీ అట్లా చేస్తారంట, ఇట్లా చేస్తుందంట, అట్లా మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతారు అనేసి మీ గురించి వెనకన
ఎక్కువగా గాసిప్స్ చెప్పుకోవడము, ఇంట్లో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడము అలా అంతా కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మీ గురించి లేనిపోనివి కూడా మీ హస్బెండ్కి చెప్పడము, లేకపోతే మీ వైఫ్కి చెప్పడము, లేకపోతే మీ పేరెంట్స్కి చెప్పడము, ఈ విధంగా మీ పేరెంట్స్ అంటే మీ పర్సన్ పేరెంట్స్కి చెప్పడము, ఈ విధంగా అన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీకు అవి తెలుస్తూ ఉంటాయి, కానీ ఏం మాట్లాడలేరు మీకు. ఎందుకంటే అనుగాని చోట అధికుల మనరాదు, కొంచెం ఉండిటల్లా కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు మీరు మన స్థానం కాదు ఇప్పుడిప్పుడే మనం వచ్చినాం ఇక్కడికి, కాబట్టి మన స్థాన బలం కాదు ఇక్కడ, మన స్థాన బలం ఉన్నప్పుడు మనం మాట్లాడచ్చు అని కామ్గా ఉన్నారు. కామ్గా ఉంటేనే కూడా మంచిది. ఎప్పుడు సమయం వస్తుందో ఆ సమయంలోనే అప్పుడు మన ఆధిపత్యం అనేది చూపించాలి. ఇప్పుడు వాళ్ళ టైము, వాళ్ళ సమయం కాబట్టి వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఆ విధంగా వాళ్ళు థింక్ చేస్తున్నారు, వాళ్ళ ఎనర్జీస్ ఆ విధంగా ఉన్నాయి. సో ఇది మీ టైం వచ్చినప్పుడు మీరు కూడా చూపించాలి అని అనుకుంటున్నారు మీరు కూడా. బట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టైం కాబట్టి మీ మీద చాలా చాలా అథారిటీ చేస్తున్నారు వాళ్ళు. ఇంకోటి చూద్దాము. ద హ్యాంగ్డ్ మ్యాన్. సో వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే, మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు నచ్చడం లేదు. వాళ్ళ లైఫ్ రివర్స్ అయిపోయింది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీనెస్ అంతా పోయింది మీ వలన. మీరు ఆ ఇంటికి రావడం కానీ, లేకపోతే మీరు మీ పర్సన్తో ఉండడము, అవన్నీ కూడా వాళ్ళకి చాలా బాధ అవుతుంది. అంటే మీ పర్సన్ వాళ్ళకి దూరం అవుతున్నారు, మీకే దగ్గర అవుతున్నారు. సో మీరు మీ పర్సన్ని మీ చుట్టూ తిప్పుకుంటున్నారు, లేకపోతే మీ పర్సన్ని మీరు మీ మాట వినేటట్టు చేసుకున్నారు, మీరు ఏదో మందు పెట్టినారు, మీరు ఏదో మాయ చేసినారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఒక రకమైన సిచ్యుయేషన్లో వాళ్ళు మిమ్మల్ని గురించి చాలా చెడుగా అనుకుంటున్నారు. అంటే మీరు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫే రివర్స్ అయిపోయింది, వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోయింది, అంటే వాళ్ళ లైఫ్ ఉల్టా అయిపోయింది. సో మీరు రావడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు ఇలా జరిగింది అనేసి మీ గురించి మాట్లాడుకోవడము, మీ గురించి ఏదో ఒకటి అందరికీ చెప్పడము, తను వచ్చిన తర్వాత మాకు సరిగా లేదు, కలిసి రాలేదు, లేకపోతే ఇంకా ఏదైనా మాటలు, అంటే మాకు ఇంకా ఇట్లా చెడు జరిగింది, మాకు సరిగా లేదు, మా ఇంట్లో శుభకార్యాలు జరగలేదు, మేము అనుకోండేవి ఏవి జరగలేదు, సక్సెస్ కాలేదు, మాకు సక్సెస్ రాలేదు, అంటే ఏదో ఒకటి అంటుంటారు కదా. అంటే ఇట్లా ఒకరు వచ్చిన తర్వాత బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అనేసి అని అంటూ ఉంటారు కదా. సో ఆ విధంగా మీరు వచ్చిన తర్వాత, వాళ్ళ ఇంటికి మీరు వచ్చిన తర్వాత, మీరు మీ పర్సన్తో కలిసి, అంటే మీ పర్సన్తో కలిసి వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్లకు చెడు జరిగింది, అంటే వాళ్లకు సరిగా లేదు, వాళ్ళ లైఫ్ రివర్స్ అయింది, వాళ్ళ లైఫ్ ఉల్టా అయింది అనేసి వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే మీ మీద చాలా చెడుగా అనుకుంటున్నారు. సో మీకు చాలా నెగిటివ్గా కూడా మిమ్మల్ని అనుకుంటున్నారు, చూస్తున్నారు. మీరు ఒక నెగిటివిటీ అనేసి, మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉందనేసి వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారు. మీరు ఒక నెగిటివ్ ఎనర్జీ అని కూడా అనుకుంటున్నారు. అంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ సరిగా ఉండదు, మీరు సరిగా మంచిగా మీ వలన సరిగా లేదు వాళ్ళకి. సో మీరు రావడం వల్ల వాళ్ళకి మంచి జరగలేదు, చెడే జరిగింది అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారు. మీ గురించి బయట వాళ్ళకి చెప్పడం కావచ్చు, మీ గురించి ఏదో ఒకటి మాట్లాడడం కావచ్చు, లేకపోతే మీ ఎదురుగానే ఏదో ఒకటి మిమ్మల్ని బాధ పెట్టేటట్టు మాటలు మాట్లాడడం కావచ్చు, అనవసరంగా మిమ్మల్ని అవమానపరిచినట్లు, మీ మనసుకు గుచ్చుకునేటట్లు మాటలు అనడం కావచ్చు. అన్నీ కూడా, అంటే ఒకరి నుంచి ఒకరికి, అంటే ఒకరు మెయిన్ పర్సన్ ఉంటే వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళకి మీ గురించి చెప్పడము, మీ గురించి ఎక్కించడము, మీ గురించి మాట్లాడడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దానికి ఫలితము అనేది వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు. ఎందుకంటే అకారణంగా నిష్కారణంగా ఒకరిని బాధ పెడితే తప్పకుండా వాళ్ళది అనుభవిస్తారు. అయితే బట్ మీరు కూడా బాధపడుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఏమీ చేయకపోయినా, మీరు ఏమీ అనకపోయినా వాళ్ళు మీ గురించి ఈ విధంగా థింక్ చేస్తున్నారు, ఈ విధంగా అనుకుంటున్నారు. మీరు వాళ్ళకి సరైన వాళ్ళు కాదు, వాళ్ళ ఇంటికి సరైన వాళ్ళు కాదు, వాళ్ళు
ఇంకా ఏదో ఆలోచించారు, కానీ ఏదో జరిగింది, ఉల్టా అయిపోయింది, వాళ్ళ లైఫ్ ఉల్టా అయిపోయింది, మాకు సరిగా లేదు, మా ఇంటికి సరిగా లేదు, మా ఇంటికి రావాల్సిన సక్సెస్ మాకు రాలేదు, మా బిజినెస్లో సక్సెస్ లేదు, లేకపోతే జాబ్లో సక్సెస్ లేదు, ఎవరైనా అంటే ఏదైనా ఇంటికి సరిగా లేదు అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి వాళ్ళు అంటే చాలు, ఏదన్నా అంటే చాలు చావు గురించి మాట్లాడడం. అంటే మేము వెళ్ళిపోతాము, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము, లేదంటే మేము ఇట్లా ఏదైనా హ్యాంగ్ చేసుకొని పోతాము, లేకపోతే మేము ఇంట్లో ఉండము, ఇలా ఇలా అయితే కాదు, ఏదో ఒకటి అంటే బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసినట్టు మాట్లాడడము అలాంటివి కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది మీ గురించి అందరికీ చెప్పడం, వాళ్ళ గురించి అందరికీ, బయట వాళ్ళకందరికీ ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్పడము, ఇలా చేస్తారు, ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని చెప్పడం, లేకపోతే ఇలా చేస్తాడు, అలా చేస్తాడని చెప్పడం, ఈ విధంగా మీ గురించి మాట్లాడుకోవడం, గాసిప్స్ కావచ్చు, ఉన్నవి లేనివి చెప్పుకోవడం, అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి థింకింగ్ కూడా వాళ్ళకు ఉంది. అలాంటి ఎనర్జీస్ ఇక్కడ చూపిస్తున్నాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇక లాస్ట్ చూద్దాము. డెత్ మళ్ళీ వచ్చింది. డెత్ కార్డ్. ఇంతకుముందు కూడా ఇలా మీ సైడు అంటే అత్తగారింటి వైపు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చూసినప్పుడు కూడా అప్పుడు కూడా ఇది డెత్ కార్డ్ వచ్చింది. సో డెత్ అంటే ఇది చాలా డేంజరస్ కార్డ్ అండి. అంటే ఎలా ఉంటుందంటే మీరు అసలు మిమ్మల్ని విడదీయాలని చూస్తూ ఉంటారు. మీరు అసలు మీ మీ గురించి అంటే ఎలా ఉంటుందంటే మీరు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇంట్లో మీరు ఉండడం ఇష్టం లేదు, మిమ్మల్ని విడగొట్టాలి, మీ పర్సన్ని మిమ్మల్ని విడగొట్టాలి, సపరేట్ చేయాలి. సో వాళ్ళు అనుకునేది వాళ్ళు జరిపించుకోవాలి. మీకు ఏదో ఒకటి మీ మీద ఏదో ఒకటి మీ పర్సన్కి చెప్పడమో, లేకపోతే ఏదో ఒకటి మీరు బాధ పెట్టినారు వాళ్ళని అని చెప్పడము, ఇంకా ఏవైనా మీరు చెయ్యని పనులు కూడా మీరు చేశారని, లేకపోతే మీ మీద నింద వేయడమో, మీరు ఏదో చేశారని నింద వేయడమో, మీరు లేకపోతే లేజీనెస్ ఉందనో, లేకపోతే ఏదో ఒకటి మీ గురించి చెడుగా మాట్లాడడమో, మీ గురించి రెచ్చగొట్టినట్లు మాట్లాడి మీ ఇద్దరి మధ్య దూరి మిమ్మల్ని సపరేట్ చేయాలని కూడా చూస్తున్నారు వాళ్ళు. మీరు లేకపోతే వాళ్ళకి సంతోషం అనేటట్టు కూడా అని మనసులో అనుకుంటున్నారు. బయటికి మాత్రం చెప్పడం లేదు. బయటికి మాత్రం మంచిగానే ఉంటారు, మీ దగ్గర మంచిగా మాట్లాడతారు, కానీ మీరు పక్కకు పోతూనే మీకు గోతులు తవ్వుతారు, మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తారు, మిమ్మల్ని ఏదో విధంగా ఆ ఇంట్లో నుంచి పంపించేయాలి, ఏదో విధంగా మిమ్మల్ని అక్కడి నుంచి ఎలాగో అలాగా పంపించేయాలి అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. సో మిమ్మల్ని ఎలాగో అలాగా మీ పర్సన్కి దూరం చేయాలి, విడగొట్టాలి, సపరేట్ చేయాలి, మీ ఇద్దరి మధ్య కలతలు రేగి డివోర్స్ వరకు వెళ్ళాలి, ఈ విధంగా కూడా వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎట్లా అంటే మీరు బాధపడితే ఆనందపడతారు, మీరు సంతోషంగా ఉంటే వాళ్ళకి బాధ అవుతుంది. అంటే మీ సంతోషాన్ని వాళ్ళు భరించలేరు, మీ ఆనందాన్ని వాళ్ళు భరించలేరు, మీ దుఃఖాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలాంటి మనస్తత్వం ఉండేవాళ్ళు వాళ్ళు. సో ఆ విధంగా మీ గురించి అనుకుంటున్నారు వాళ్ళు. అంటే మీ గురించి ఏదో ఒకటి మిమ్మల్ని బాధ పెట్టాలి, ఏదో ఒకటి మిమ్మల్ని అనాలి. అంటే మీ దగ్గర మంచిగా ఉంటారు, కానీ మీ దగ్గర నుంచి మీ పర్సన్ దగ్గర మంచిగా అంటే మీ దగ్గర మంచిగా ఉండి మీ పర్సన్ దగ్గర మీరు ఎలాంటి వాళ్ళు, మీరు ఏం చేసినారు, మీ గురించి అలా చెప్పడం కావచ్చు, మీ గురించి ఏదో ఒకటి అనడం కావచ్చు, ఈ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఈ విధంగా వాళ్ళ థింకింగ్ అనేది ఉంది, వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇదండి ఇవాళ రీడింగు. మీరు ఈ ఎనర్జీస్ మీకు రెజనేట్ కావాలి అని అంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలి. అలాగే ఇటువంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 888-777 అని క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీరు మనసులో అఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నా బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా బాధలన్నీ కూడా తొలగిపోయాయి, నా కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి, నా సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్ అని అనుకుంటూ ఉండండి. అలాగే అఫర్మ్ చేసుకొని నాకు కామెంట్స్లో కూడా తెలియచేయండి.
ఓకేనా? థ్యాంక్ యూ.